వరంగల్ జిల్లా రామన్నగూడెం మంగబెట్టలో స్నాన ఘట్టాలకు భక్తుల తాకిడి పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న నీటితో గోదావరిలో ప్రవాహం పెరిగింది. యాత్రికులతో స్నాన ఘట్టాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రత్యక్షంగా అందిస్తారు. పుష్కర ఘాట్ వద్ద ఉన్నాం. ప్రధాన పుష్కర ఘాట్ వద్ద తుదిలో పుణ్యస్నానాలు చేరుకుంటున్నారు. మొత్తాన్ని చూసుకుంటే వరంగల్ జిల్లాలోని రామన్నగూడెంతో పాటు మంగపేట ప్రధాన పుష్కర ఘాట్ వద్దకు చివరి రోజు పుణ్యస్నానం ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే చివరి రోజు ఇక్కడ పరిస్థితిని అంచనా వేయేందుకు అదే పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా మంగపేట ప్రధాన పుష్కర ఘాట్ కి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ తీర్థంపై వారితో అడిగి తెలుసుకున్నాం. సార్, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా జిల్లా యంత్రాంగము చేసిన కృషి వలన, పోలీస్ యంత్రాంగ కృషి వలన గత 12 రోజులుగా లక్షల మంది భక్తులు వరంగల్ జిల్లా నుంచి వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి పుష్కర స్నానాలు ఆచరించడం జరిగింది. ఈరోజు గత 2-3 రోజులుగా గోదావరి వరద ప్రవాహం కూడా పెరుగుతున్నది. అందుకనే మేము జాగ్రత్తగా ఎక్కడ రకమైన ఇబ్బంది గాని ప్రమాదం గాని కలగకూడదనే ఉద్దేశంతోనే మొత్తము బోట్లన్నీ కూడా వాళ్లకు ఫెన్సింగ్ టైప్ లో ఏర్పాటు చేసి బోట్లు దాటి ఎవరు వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటున్నాం. ఈరోజు చివరి రోజున కూడా వేలాదిగా భక్తులు మంగపేట పుష్కర ఘాట్ కు వస్తున్నారు. ఈరోజు సాయంకాలం వరకు కూడా మేమందరం ఇక్కడే ఉండి గోదావరి పుష్కరాల ముగింపు కార్యక్రమాన్ని, ఈ మహోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని చేసుకుని తిరిగి వెళ్తాం. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి పుష్కరాలు ఘనంగా ఆర్భాటంగా నిర్వహించారు. ఈ పుష్కరాల్లో మీరు పాల్గొనడం పట్ల ఎట్లా ఫీల్ అవుతుంది? ఒక రకంగా ప్రభుత్వానికి ఈ పుష్కరాల నిర్వహణ అనేది ఒక సవాల్గా తీసుకున్నాం. బాసరా నుంచి భద్రాచలం వరకు కూడా 1-2 రోజులు అంచనాలను మించి ప్రజలు రావడము, వెహికల్స్ రావడం వలన ట్రాఫిక్ నియంత్రణ తెలంగాణలో అక్కడక్కడ కొంత ఇబ్బందికరంగా మారింది. కానీ ఇప్పుడు మళ్లీ ఇంకా అదనపు పోలీసు బలగాలను ట్రాఫిక్ నియంత్రణ చేయడం వలన, అదనపు ఏర్పాట్లు చేయడం వలన బాసరా నుంచి భద్రాచలం వరకు కూడా ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బందులు కలగడం లేదు. వాస్తవంగా తెలంగాణలో ఇంత గొప్పగా పుష్కర స్నానాలకు గాని, గోదావరి పుష్కరాలకు గాని ప్రజల నుంచి స్పందన లభిస్తుందని, సహకారం లభిస్తుందని మేము ఊహించలేదు. నిజంగా దాదాపు గోదావరి నది పొడుగున అనేక పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశాం. దాదాపు 600 కోట్ల రూపాయల వరకు ఈ పుష్కర ఘాట్లపైన ఏర్పాట్లపైన ఖర్చు చేయడం జరిగింది. ఏర్పాట్లకు మించి ప్రజలు వీటిని ఉపయోగించుకున్నారు. చాలా సంతోషకరంగా ఉంది. దీన్ని ఒక అనుభవంగా తీసుకొని రేపు మళ్లీ ఫిబ్రవరి 2016 వరంగల్లో మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతర రాబోతున్నది. దీన్ని అనుభవంగా తీసుకొని ఈ అనుభవాల ద్వారా దాన్ని ఇంకా చాలా చక్కగా ప్రజలకు సౌకర్యం కల్పించే విధంగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము చేస్తాం. ఇదొక అనుభవంగా, ఇదొక పాఠంగా తీసుకుని ఆ జాతరను సక్సెస్ చేస్తాం. గోదావరి మహాపుష్కరాలు ప్రారంభం కూడా ఆర్భాటంగా స్టార్ట్ అయ్యాయి. ముగింపు ఉత్సవాలను ఏ రకంగా చేసేందుకు ప్రణాళిక సిద్ధం? ముగింపు ఉత్సవాలు ప్రారంభోత్సవం అంత ఘనంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పటికే భక్తులందరూ వెళ్లిపోతూ ఉంటారు సాయంకాలం. ఏది ఏమైనా ఈరోజు సాయంకాలం శాస్త్రీయంగా 5 గంటల నుంచి 6 గంటల ఆ ప్రాంతంలో శాస్త్రీయంగా
అన్ని పుష్కర ఘాట్ల వద్ద కూడా గోదావరి తల్లికి హారతి ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఆ హారతి ఇచ్చే కార్యక్రమంతో ఈ పుష్కరాలకు ముగింపు పలికే అవకాశం ఉంటుంది. గిరిజన మహాజాతర దగ్గర పడుతుంది, మేడారం సమ్మక్క సారక్క జాతర. దానికి ఎలా సమాయత్తమవుతున్నారు? ఇప్పటికే పసరా నుంచి ఏటునాగరం రోడ్డు చాలా ఇబ్బందికరంగా పుష్కర యాత్రకు తయారైంది. దానివల్ల కొద్దిగా ప్రమాదాలు కూడా, లోపాలు కూడా కనిపిస్తున్నాయి. దాన్ని సవరించుకునే ప్రయత్నం ఏం లేదు. పుష్కరాల నిర్వహణ మాకు ఒక గొప్ప అనుభవం. ఆ అనుభవాన్ని జాతర నిర్వహణకు ఉపయోగించుకుంటాం. త్వరలోనే మేడారం జాతరకు సంబంధించిన ఏర్పాట్లపైన జిల్లా యంత్రాంగంతో, ప్రజాప్రతినిధులతో సమీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ సమీక్షలో అన్ని నిర్ణయాలు తీసుకుని జాతరకు ముందే పనులను కూడా పూర్తి చేస్తాం. ఇది మొత్తానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు చెప్తున్న విశేషాలు. ఇలా మొత్తానికి మహాపుష్కరాల నిర్వహణ అంతా కూడా ఒక గుణపాఠంగా తీసుకుని రాబోయే ఫిబ్రవరిలో రాబోతున్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరని ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో రమేష్, ఈటీవీ న్యూస్, వరంగల్.